మనం దేవుడిని ఆరాధించాం కాబట్టి మరి కొంచెం వాక్యం కూడా చదువుకుని మన ఆరాధన మరి కొనసాగిద్దాము. దయచేసి మీ బైబిల్లో తెలుగులో ఎవరైనా నిర్గమకాండము 24వ అధ్యాయం తీసి 8వ వచనం చదవండి. నిర్గమకాండము 24వ అధ్యాయం 8వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 24 verse 8. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. రైట్, థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమనంకం గల మా ప్రియపరలోక తండ్రి, అయినా మరి మేము చదవబోతున్న ఈ యొక్క వాక్య భాగం తండ్రి, మరి మా యొక్క హృదయాల్ని సిద్ధపరచండి. దాన్ని ప్రాపర్గా నేను చెప్పడానికి తండ్రి, మరి వినే వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని, మీరు ఏదైతే మా యొక్క ఆత్మల క్షేమం కోసం తండ్రి మీరు చెప్పాలనుకున్నారు అది మాత్రమే చెప్పడానికి ఎక్కువ తక్కువ లేకుండా సహాయం దయచేయమని నేను చేసే చిన్న ప్రార్థన సేపటి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రైట్, సో చదువుకున్నాం కదండి. దీన్ని ఈ కాంటెక్స్ట్ మరి కొంచెం ముందు తర్వాత చదువుకుని కొంచెం ముందుకి సాగుదాం మనం. దయచేసి ఒకటో వచనం నుంచి 11 వరకు చదవండి. అదే అధ్యాయం 24 1 నుంచి 11 వరకు. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసిదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగవను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథములు తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. రైట్, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మనకి అర్థమైంది కదా, ఇది ఇప్పుడు జరిగింది. మరి మోషే ఎప్పుడైతే ఈ నిబంధన కన్ఫర్మేషన్ కోసం మరి ఈ కొండ మీదకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇదంతా. సో దీన్ని మనము కొద్దిగా కొన్ని భాగాలుగా విడదీసి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనం స్టార్టింగ్ లో ఒకటో వచనం నుంచి 2, 3 చదువుకుంటే అక్కడ మనకి ఏమర్థమవుతుంది, మరి మోషే ఇంకా కొంతమంది. సో ఇక్కడ కొన్ని 4 పేర్లు కదా, మోషే, ఆరోన్, నాదాబ్ అండ్ అబీహు అని చెప్పేసి 4, ఇంకా 70 మెంబర్స్ ఆఫ్ ఎల్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్ గా రాసుకున్నాం అంటే రాసింది. సో వీళ్ళందరినీ కలిపితే ఇస్రాయేల్ యొక్క లీడర్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇజ్రాయెల్ అందరినీ రిప్రజెంట్ చేస్తున్నారు వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళందరిలో మరి
మోషే మాత్రమే దేవుడి దగ్గర వరకు వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది. వీళ్ళందరూ జస్ట్ క్లోజ్ వరకు వెళ్ళారు అంతే, ఆ లోపలికి ఆ కొండ మీద వరకు వెళ్ళలేదు వీళ్ళు. ఆ ఇది మనము చూసుకుంటాం. ఈ మూడో అధ్యాయంకి వచ్చేసరికి ఎస్పెషల్లీ అంటే ఓకే, సో ఇక్కడ మనం కొద్దిగా ఆగి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఈ నలుగురు ఇంకా ఒక 70 మెంబర్స్ ఎల్డర్స్ ఉన్నప్పుడు మోషే ఒక్కడే పైకి వెళ్ళాడు. ఆ ఒక్కడితోనే దేవుడు మాట్లాడాడు, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చాడు. మరి నిబంధన ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి అనేసి అన్ని ఇన్స్ట్రక్షన్స్ మన ఆ టెంపుల్ కి, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, వీటన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మోషే ఒక మధ్యవర్తి లాగా వ్యవహరించడం మనం చూస్తాం. ఎవరికి? దేవుడికి, అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలందరికీ, ఇంక్లూడింగ్ లీడర్స్ కి. లీడర్స్ అందరూ రిప్రజెంటేటివ్స్ కాదు ఇక్కడ, లీడర్స్ అందరూ మధ్యవర్తులు కాదు. సో ఓన్లీ మోషే ఒక్కడే. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే నూతన నిబంధనకు వచ్చేసరికి మరి యేసుక్రీస్తు మరి మనకి మధ్యవర్తి లాగా వ్యవహరించడం మనం చూస్తాము. మరి మన కోసం దేవుడితో మాట్లాడి, మరి మన కోసం, మన పాపాల కోసం మరి సిలువ వేయబడిన వాడిగా మనము చూసుకుంటాం. అసలు యేసుక్రీస్తు మోషే కంటే ఒక బెటర్ అండ్ గ్రేట్ మీడియేటర్ గా మనం చూస్తాం. అంటే ఒక బెటర్ వర్జన్ ఆఫ్ మోసెస్. అసలు మనకి మధ్యవర్తి అనే పర్సన్ మనకి ఎందుకు మనం డైరెక్ట్ గా యాక్సెస్ దేవుడితో మాట్లాడలేమా, మనం యాక్సెస్ చేసుకోలేమా? ఇక్కడ ఇజ్రాయెల్ అందరూ కూడా మరి ఆ పైకి వెళ్ళి దేవుడితో మాట్లాడడానికి స్కోప్ లేదు. అసలు మనకి ఎందుకు అవసరం వచ్చిందంటే మనకి తెలుసు కదా, మరి మనము పాపంలో పుట్టి పాపంలో పెరిగాము. సో అదే పాపంతో మనందరం వెళ్ళి దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ అనేది తీసుకోలేము. సో అందుకే ఒక మధ్యవర్తి పాత నిబంధనలోనూ అవసరం అయ్యారు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా మనకి మధ్యవర్తి అనేది అవసరం పడింది. సో అది లేకుండా మరి మనము మన పాపాలను తీసుకుని మరి దేవుడితో డైరెక్ట్ గా రిలేషన్ అనేది మనం పెట్టుకోలేము. సో అదే మనం ఇక్కడ చూస్తాము, నూతన నిబంధనలో కూడా చూస్తాము. సో ఈ మూడో వచనంలో మనం చదువుకున్నట్టు మరి మరి మోషే పైకి వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి ఇజ్రాయేల్కి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? ఆల్ ద వర్డ్స్ దట్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ వి విల్ డూ. అంటే మరి దేవుడు చెప్పినట్టు మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని అధ్యాయాలు కొంచెం ముందుకెళ్ళి చూసుకుంటే వీళ్ళందరూ ఏం చేస్తారో మనకి తెలుసు కదా. ఒక గోల్డెన్ కాఫ్, ఒక బంగారం ఆవు చేసి వాళ్ళు పూజిస్తారు. ఇక్కడ ఎలాగైతే మధ్యవర్తిని స్వీకరించి వాళ్ళు దేవుడు చెప్పినట్టు మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చి తర్వాత కొంతసేపటికి కొన్ని రోజులకి మనం ఇంకొంచెం ముందుకెళ్తే మరి మోషే 40 days 40 nights అక్కడ ఉండి వస్తాడు అనేది రాస్తుంది. అంటే ఒక సిగ్నిఫికెంట్ టైం అనేది ఉంది మధ్యలో పైకి వెళ్ళి కిందకి వచ్చేటప్పటికి. ఈ టైంలో వీళ్ళు ఒక విగ్రహం చేసుకుని దానికి పూజించడం స్టార్ట్ చేశారు. సో మనము కూడా దీన్ని మన లైఫ్ లో మనం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే యేసుక్రీస్తు మన కోసం మధ్యవర్తి లాగా వచ్చి చనిపోయి తిరిగి లేచి ఇవన్నీ మనకి తెలిసినా గానీ మనం ఒక్కొక్కసారి దారి తప్పిపోయి మరి మన ఓన్ పద్ధతులు మనమే ఓన్ చేయడానికి ట్రై చేస్తాం. సేమ్ యాజ్ ఇక్కడ ఇజ్రాయెలైట్స్ ఎలా అయితే చేశారో. సో దాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఎలా అయితే మరి మోషేలాగా వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ తీసుకురాలేదు కదా, డైరెక్ట్ గా అతనే ఆ యొక్క సాక్రిఫైస్ చేయబడ్డాడు. సో అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొంచెం మరి ముందుకెళ్తే మూడు అధ్యాయం దాటి కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ఓకే, దానికంటే ముందు మరి యేసుక్రీస్తు మధ్యవర్తి లాగా వచ్చి
చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనకి డైరెక్ట్ యాక్సెస్ అనేది దొరికింది. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన సిలువ వేసినప్పుడు మరి ఆ షీట్, ఒక కర్టెన్ షీట్ మరి పైనుంచి చిరిగిపోవడం మనము చాలా సార్లు చదివి ఉంటాం కదా. సో అదేంటి, అదేం రిప్రజెంట్ చేస్తుంది? మనకి డైరెక్ట్ యాక్సెస్ త్రూ జీసస్ క్రైస్ట్ అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొంచెం ముందుకి సాగినప్పుడు ఎస్పెషలీ మనం 8వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏం రాశాడు? అండ్ మోసెస్ టుక్ ద బ్లడ్ అండ్ త్రూ ఇట్ ఆన్ ద పీపుల్ అండ్ సెడ్. అట్లాగే కొంచెం పైకి చదువుకుంటే 6వ వచనంలో మోసెస్ టుక్ హాఫ్ ఆఫ్ ది బ్లడ్ అండ్ పుట్ ఇట్ ఆన్ ద బేసన్స్ అండ్ హాఫ్ ఆఫ్ ది బ్లడ్ హీ త్రూ అగేన్స్ట్ ది ఆల్టర్. సో హాఫ్ బ్లడ్ ని ఆ బలిపీఠము దగ్గర చల్లినట్టు చూస్తాము. తర్వాత ఇంకొక హాఫ్ బ్లడ్ ని మరి మనుషులు పీపుల్ మీద చల్లినట్టు ఇక్కడ మనం చదువుకుంటాం. సో హాఫ్ అండ్ హాఫ్. ఇక్కడ ఈ ఈ నిబంధన అంటే మనకి తెలుగులో ఏం రాస్తుంది? అప్పుడు మోషే రక్తం తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి. ఎస్. సో ఈ రక్తము ఎక్కడ ప్రోక్షించి? మనుషుల మీద అండ్ ఇంకా బలిపీఠం దగ్గర కూడా ప్రోక్షించడం మనము చూస్తాము. అంటే ఆ బలిపీఠం దగ్గర ఏమవుతుంది మనందరికి తెలుసు కదా, ఒక సాక్రిఫైస్, ఒక బలి అనేది జరుగుతుంది. సో ఆ బలి ఎందుకు జరుగుతుంది? అక్కడ మనుషుల పాపాలు తీసివేయడానికి ఆ బలి జరుగుతుంది కదా. సో ఆ పాపం, ఆ బలిని అంటే ఆ పాప విమోచనని అండ్ ఇంకా మనుషుల్ని కలిపి అనేది ఒక సిగ్నిఫికెన్స్ అక్కడ మనం చూసుకుంటాం. దాని తర్వాత మోషే ఇక్కడ ఏం రాస్తాడు? Behold the blood of covenant that the Lord has made with you in accordance with all these words అని 8వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చదువుకున్నాం. సో ఒక రక్తం అనేది చిందింపబడింది ఈ పాత నిబంధనలో. సో నూతన నిబంధనలో ఎవరైనా ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18-19 చదవండి. 18-19 హిబ్రూస్ 18-19. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. చాలండి, చాలు మళ్ళీ కొంచెం తర్వాత చదుదాం. సో రక్తము కాకుండా ప్రతిష్ఠింపబడలేదు, రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అనేసి మనం అర్థం చేసుకుంటాం. సో ఇక్కడ ఎవరి రక్తము మనము క్లియర్ గా చూసుకుంటే పాత నిబంధనలో అక్కడ మనం బలి ఇచ్చిన పశువులది రక్తము పాపం, ఇశ్రాయేలు పాపాలు తీసేసి అక్కడ చల్లారు, మనుషుల మీద కూడా చల్లారు అక్కడ పాప విమోచన కోసం. మనం ఇక్కడ నూతన నిబంధనలో మనకి కూడా ఒక రక్తం చిందించబడి ఇక్కడ ఎలాగైతే ఆల్టర్ అంటే మన బలిపీఠం, సో బలిపీఠంకి మనుషులకి ఎలాగైతే అక్కడ హాఫ్ అండ్ హాఫ్ బ్లడ్ ఇట్లా చల్లారో, మరి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఆయన బలి పశువులాగా ఉండి చనిపోయి తిరిగి లేచారు. అంటే అక్కడ కూడా ఒక రక్తం అనేది చిందించబడింది. సో మనం ఇక్కడ ఇప్పుడు హెబ్రీల్లో 9:18 చదివినప్పుడు రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అనే ఈ ప్రాసెస్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం మనము చూస్తాము నూతన నిబంధనలో. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. సో కానీ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే అక్కడ పశువుల సాక్రిఫైజెస్ చేసేవాళ్ళు, అది రిపీటెడ్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ నూతన నిబంధనలో మరి యేసుక్రీస్తు వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి రక్తం చెందించబడింది, అది మనకి యాక్సెస్ వన్స్ ఫర్ ఆల్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. సో ఈ కాంటెక్స్ట్ మనం మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకున్నాము? ఒక మీడియేటర్, ఒక మధ్యవర్తి ఉన్నాడు. తర్వాత బ్లడ్ అనేది అవసరం పడింది విమోచన కోసం, రక్తం లేకుండా ప్రతిష్ఠించబడలేదు అనేసి మనము ఈ 2 కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ మన మధ్యవర్తి ఎవరు?
ఇంకా రక్తం ఎందుకు యూజ్ చేయబడింది అనేది మనం అర్థం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చూసుకుంటే మనం ఇప్పుడు దాకా అర్థం చేసుకున్నది జీసస్ అంటే యేసుక్రీస్తు ఈజ్ అ బెటర్ మీడియేటర్ దెన్ మోసెస్. అంటే మోషే కంటే బెటర్ మధ్యవర్తి అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇంకా అది టెంపరీ కాదు, పర్మనెంట్ రీకన్సిలేషన్ కోసం చేసుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం పాత నిబంధనలు చూసుకుంటే పశువులు తీసుకొచ్చి అక్కడ సాక్రిఫైస్ చేశారు. మన ఎస్పెషలీ 5వ వచనంలో చూసుకుంటే ఎక్సడస్ లో హీ సెంట్ యంగ్ మెన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఆ యువకుల్ని పంపించి ఈ పశువులు అనేది తీసుకొచ్చారు. మనం నూతన నిబంధనలు చూసుకుంటే యేసుక్రీస్తుని ఎవరు కట్టేసి తీసుకురాలేదు. మనము కొన్ని రిఫరెన్స్ ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ మనం చాలాసార్లు చదువుకుంటాం కదా, యేసుక్రీస్తు తనకు తానుగా అర్పింపబడ్డాడు. నో వన్ హ్యాస్ అథారిటీ ఎక్సెప్ట్ హిమ్ టు లే హిజ్ లైఫ్ అనేది మనం చూసుకున్నాం. తను తాను అర్పించుకున్నాడు ఎందుకంటే దేవుడి యొక్క ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడానికి. సో ఇక్కడ ఇది ఫోర్స్డ్ సాక్రిఫైస్ కాదు, యేసుక్రీస్తు మరి మన కోసం చేసింది. తను తానుగా తన ఇష్టం మీద దేవుడి యొక్క ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే అర్పించుకున్నాడు. సో ఇక్కడ ఇది మన మెయిన్ డిఫరెన్స్, మన మధ్యవర్తి ఎలాంటి వారు అండ్ ఇంకా సాక్రిఫైస్ అనేది ఎలా జరిగింది అనేది. సో ఇంకొంచెం ముందుకు చదువుకుంటే మనం ఎస్పెషలీ లాస్ట్ మన 11th వర్స్ లో మనం చదువుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత లాస్ట్ 11th ఒకసారి చదవండి. 11th వర్స్ ఎక్సడస్ లో 24. ఆయన ఇశ్రాయేలీయులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు, వారు దేవుని చూచి అన్నపానములో పుచ్చుకొనిరి. రైట్. సో ఏ హాని చేయలేదు అండ్ ఇంకా దేవునితో అన్నపానము పుచ్చుకొనిరి అనేసి రాసింది. అంటే అది ఒక కమ్యూనియన్. సో వాళ్ళు ఈ పాత నిబంధనలో వాళ్ళ నిబంధన పొందిన తర్వాత ఒక కమ్యూనియన్ అనేది అక్కడ అయింది అనేది మనం చూసుకుంటాం. ఎస్పెషలీ మనం ఈ పాత నిబంధనలో చూసుకుంటే ఏదైనా ఒక కవెనెంట్, ఏదైనా ఒక నిబంధన ఇదనే కాదు, ఒక మీల్ తో అంటే అన్నపానంతో వాళ్ళు ఎండ్ చేస్తాను. ఇది ఒక ప్రాక్టీస్ లాగా అనుకోండి. సో వాళ్ళు దేవుడి దగ్గర నుంచి నిబంధన పొందినప్పుడు కూడా అదే ప్రాక్టీస్ వాళ్ళు అక్కడ చేశారు. సో మనం అప్పుడు లేము మరి దేవుడితో అక్కడ ఆ ప్రెసెన్స్ లో అక్కడ కూర్చుని మనము ఆ కమ్యూనియన్ లాగా చేయడానికి. కానీ ఇప్పుడు మరి యేసుక్రీస్తు ద్వారా మరి మన ముందు ఉన్న బల్ల దాని మీద ఉన్న బ్రెడ్ ఇంకా జ్యూస్ మరి దేవుడి బాడీ ఇంకా బ్లడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం అదే కమ్యూనియన్ మళ్ళీ మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీళ్ళు ఎలాగైతే ఇక్కడ మోషే ఇంకా 70 లీడర్స్ ప్లస్ 3 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చేసిన కమ్యూనియన్ మరి యేసుక్రీస్తు ద్వారా మనకి కూడా ఇప్పుడు మన ముందున్న బల్ల దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మరి మనం దాన్ని ఒకసారి గమనించుకోవాలి. సో దీన్ని ఎండ్ చేయడానికి మనం ముగించుకుందాము. సో మనము ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మనకున్న మధ్యవర్తి మోషే కంటే బెటర్ పర్సన్. ఆ కవెనెంట్, ఆ నిబంధన ఏదైతే ఉందో అది రక్తం ద్వారా మాత్రమే జరిగింది పాత నిబంధనలో కూడా ఇప్పుడు కూడా. ఇప్పుడు ఆ కమ్యూనియన్ ఏదైతే మనం ఇందాక 11వ వచనంలో చదువుకున్నామో అదే కమ్యూనియన్ ఇప్పుడు మనకి కూడా మన ముందున్న వాళ్ళ ద్వారా దొరుకుతుంది. సో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సాక్రిఫైస్ అనేది మరి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే పాత నిబంధనలో మరి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి బలి అర్పించినప్పుడు తాడనేది కాళ్ళకి కట్టి మనం గమనిస్తాం కదా. ఒకవేళ దేవుడు ఆ బలిని స్వీకరించకపోతే ప్రధాన యాజకుడు చనిపోతాడు, వీళ్ళు తాడితో లాగుతారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అదే విధంగా మరి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మరి దేవుడు
ఆ బలిని యాక్సెప్ట్ చేశారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? అంటే యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి ఆ ఇదంతా అయిపోయింది అనేసి మనం ఎలా, మనకి అష్యూరెన్స్ ఏంటి ఇక్కడ? రిజరెక్షన్ అంటే తిరిగి లేవబడము. సో చనిపోయిన తర్వాత దేవుడు మరి యేసుక్రీస్తుని తిరిగి లేపాడు కాబట్టి అది మనకి ఏం సిగ్నిఫై చేస్తుందంటే మరి యేసుక్రీస్తు మరి మన కోసం చేసిన బలి దేవుడు స్వీకరించాడని. సో మనకి ఇప్పుడు ఇంత అఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి మనము మన ముందున్న ఈ బల్లతో మనం ఆ కమ్యూనియన్, ఒక ట్రూ కమ్యూనియన్ అనేది విత్ గాడ్ మనం 1-on-1 గా ఇప్పుడు చేసుకోవచ్చు. ఏ మీడియేటర్ మళ్ళీ ఇప్పుడు అవసరం లేకుండా. సో ఒక బలి అంటే యేసుక్రీస్తు బలి మరి దేవుడు స్వీకరించి మనకి ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి ఆ బలిలో మనము పాలు పొందుకుంటాం కదా, ఒక బ్రెడ్ ఇంకా జ్యూస్ తో. సో ఇక్కడ పాత నిబంధనలో వీళ్ళు ఎలా అయితే కమ్యూనియన్ చేశారో అది ఇప్పుడు కూడా మనకి ఆ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మనం దాన్ని సీరియస్ గా తీసుకుని దానిలో పాలు పంచుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.